వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. మేము అప్లోడ్ చేసిన కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. దానికంటే ముందు నిన్నటి ప్రశ్నలకు సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అండ్ సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అండ్ ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అండ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ 2G నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఈ క్వశ్చన్లో మనకి 3తో డివిజిబుల్ అయ్యే 2G నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నారు. 3తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 2G నెంబర్ 12, నెక్స్ట్ 15, 18 అండ్ సో ఆన్ అంటిల్ 99. వీటన్నిటికీ కామన్ డిఫరెన్స్ +3 ఉంది కాబట్టి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని మనకు తెలుసు. ఫస్ట్ నెంబర్ ఇన్ ఏపీ స్మాల్ ఏతో డినోట్ చేస్తాం 12, కామన్ డిఫరెన్స్ +3 అండ్ లాస్ట్ ఏఎన్ ఈక్వల్స్ టు 99. మనకి ఏఎన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ వచ్చేసి 99 ఈక్వల్స్ టు ఏ 12 ప్లస్ n-1. n మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n-1 అనే రాసుకుంటాం. డి 3. 99 మైనస్ 12 ప్లస్ 12 ఇటు సైడ్ తీసుకొస్తే -12 అవుతుంది. n-1 ఇంటూ 3. 99 minus 12 87 ఈక్వల్స్ టు n-1 ఇంటూ 3. ఈ 3 ఇటు సైడ్ తీసుకొస్తే 87/3 ఈక్వల్స్ టు n-1. 1 29. అప్పుడు n ఈక్వల్స్ టు ఈ 1 ఇటు సైడ్కి వస్తే 29 ప్లస్ 1 n ఈక్వల్స్ టు 30. So there are 32G numbers which are divisible by 3. Next, find the sum of an arithmetic progression 2, 7, 12 and so on to 10 terms. ఈ క్వశ్చన్లో మనకి 2, 7, 12 అండ్ సో ఆన్ అనేది ఏపీలో ఉన్నప్పుడు 10 టర్మ్స్ వరకు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ని కనుక్కోమన్నారు. ఇందులో స్టార్టింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ స్మాల్ డీని a2 మైనస్ a1. ఇక్కడ a1 2 అవుతుంది, a2 7 అవుతుంది. d ఈక్వల్స్ టు 7 మైనస్ 2, d ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ని కనుక్కోమన్నారు. 10 నెంబర్స్ని కనుక్కోమన్నారు కాబట్టి Sn ఈక్వల్స్ టు ఫార్ములా మనకు తెలుసు n ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ n/2 ఉంటుంది. సో Sn ఈక్వల్స్ టు ఫస్ట్ వాళ్ళు అడిగింది 10 టర్మ్స్ వరకు, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. సో 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ వచ్చేసి 2 ప్లస్ n-1 10-1 డి వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం 5. సో Sn ఈక్వల్స్ టు 5 ఇంటూ 4 ప్లస్ 10-1 9, 9 ఇంటూ 5 45. Sn ఈక్వల్స్ టు 5 ఇంటూ 49. సో 5 ఇంటూ 49 ఈక్వల్స్ టు 245. So the sum of first
10 turns in this AP is 245. And next, a vertical pole of length 6 meters casts a shadow 4 meters long on the ground, and at the same time a tower casts a shadow 28 meters long. Find the height of the tower. ఈ క్వశ్చన్లో మనకి ఫోర్ మీటర్స్ షాడో అని ఒక 6 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక పోల్ క్యాస్ట్ చేస్తుందని ఉంది. ఇది పోల్ అనుకుంటే ఇది 6 మీటర్స్ అండ్ అది క్యాస్ట్ చేసే షాడో 4 మీటర్స్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ అదే టైంలో ఒక టవర్ 28 మీటర్స్ షాడోని ప్రొజెక్ట్ చేస్తుంది. టవర్ హైట్ మనకు తెలియదు. టవర్ హైట్ మనం ఎక్స్ అనుకుందాం. ఇది షాడో, ఇది కూడా షాడో. అయితే ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది. వాళ్ళు ఒకటే టైంలో షాడో ప్రొజెక్ట్ చేశారన్నారు కాబట్టి ఈ యాంగిల్ కూడా ఒకటే ఉంటుంది. సన్ నుంచి వచ్చే లైట్ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్, అండ్ ఈ యాంగిల్ మనం వై అనుకుంటే ఇది కూడా వై అవుతుంది. సో బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ మనం వీటిని ఏ బి సి అనుకుంటే ఇది పి క్యూ ఆర్ అయినప్పుడు ఇది ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ సేమ్, అండ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి సేమ్. సిమిలారిటీ క్రైటీరియన్ అన్నప్పుడు మనకు తెలుసు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సో 6/x equals to 4/28. అంటే నథింగ్ బట్ 6 అంటే ఏబి, ఎక్స్ అంటే పిక్యూ ఈక్వల్స్ టు 4 అంటే బీసీ అండ్ 28 అంటే క్యూఆర్. సో ఏబి బై పిక్యూ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ బై ట్రయాంగిల్ ఏబి ఏ సిమిలారిటీ క్రైటీరియన్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్ 6 into 28 ఈక్వల్స్ టు 4x. ఈ 4 సైడ్ తెచ్చుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 28/4 ఈక్వల్స్ టు x. 4 1 4 7 x ఈక్వల్స్ టు 42. So the height of the tower is 42 meters. Next question, if triangle DEF is similar to triangle PQR, angle D equals to 70 degrees and angle E equals to 80 degrees, then find angle R. Question లో మనకి triangle DEF is similar to triangle PQR అని ఇచ్చారు. Triangle DEF is similar to triangle PQR. And also వాళ్ళు ఇచ్చింది angle D equals to 70, angle E equals to 80 degrees. Next, then find angle R.
యాంగిల్ ఆర్ని మనం కనుక్కోమని చెప్పారు. మనము అండర్స్టాండింగ్ కోసం ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు DEFPQR ఇక్కడ యాంగిల్ D = 70 అని ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ E = 80. యాంగిల్ ఆర్ని కనుక్కోమన్నారు. యాంగిల్ ఆర్ని మనం ఎక్స్గా తీసుకున్నాం. యాంగిల్ ఆర్ ఎక్స్గా తీసుకున్నప్పుడు యాంగిల్ D = యాంగిల్ P అవుతుంది. బికాస్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ when two triangles are similar. And also అదే కండిషన్తో మనకి యాంగిల్ E = యాంగిల్ Q అవుతుంది. సో యాంగిల్ P = 70 degrees అండ్ యాంగిల్ Q = 80 degrees. ఇక్కడ మనం నోట్ చేస్తున్నాం. యాంగిల్ Q = 80 degrees, యాంగిల్ P = 70 degrees. ఇది ఒక ట్రయాంగిల్ అని మనకు తెలుసు. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. సో యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R = 180 degrees. దట్ ఈక్వల్స్ టు 70 degrees plus 80 degrees plus x equals to 180 degrees. 70 plus 80, 150 degrees plus x equals to 180 degrees. X equals to 180 minus 150, that equals to 30 degrees. So angle R equals to 30 degrees. Next question. Find the distance between the points 2, 3 and 4, 5. ఈ ప్రశ్నలో మనకి పాయింట్స్ 2, 3 ఇంకా పాయింట్ 4, 5 మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోమన్నారు. సో పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ 2, 3 అనుకొని బి యొక్క కోఆర్డినేట్స్ 4, 5 అనుకున్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు. Distance formula equals to x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని x1 రూట్ ఆఫ్ x2 అంటే 4 minus x1 అంటే 2 whole square plus y2 minus y1 whole square. y2 5 minus 3 whole square. That equals to root of 4 minus 2 2 square plus 5 minus 3 2 square. That equals to 2 square 4 and 2 square 4. That equals to root 8. Root 8 ని మనము 4 into 2 గా రాసుకోవచ్చు. That equals to 4 ని 2 square గా రాయొచ్చు. అంటే 2 into 2 square. ఈ స్క్వేర్ కి ఈ రూట్ పోతుంది. కేవలం ఈ 2కి మాత్రమే ఈ రూట్ అనేది పోతుంది కాబట్టి
2 root 2 is the answer. 2 root 3. 2 distance between point A and B equals to 2 root 2. Next question. In what ratio does the point minus 4 comma 6 divide the line segment joining the points A minus 6 comma 10 and B 3 comma minus 8? ఈ క్వశ్చన్లో మనకి పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ -6, 10 అని, పాయింట్ బి యొక్క కోఆర్డినేట్స్ 3, -8 అని, ఇంకా పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ -4, 6 అని ఇచ్చారు. అయితే పాయింట్ పి అనేది ఏబి లైన్ సెగ్మెంట్ ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారు. ఇఫ్ ఏ పాయింట్ with coordinates x comma y dividing a line segment AB where A coordinates are x1 comma y1 and B coordinates are x2 comma y2, then the formula is x1 minus x is to x minus x2. Here x1 equals to -6 minus x is -4 and a minus of -4 is 2, x minus x2. X వచ్చేసి -4 minus x2 వచ్చేసి 3. నెక్స్ట్ -6 plus 4 is 2 minus -4 minus 3 minus 7. That equals to -2 is to -7. Minus cancel, so 2 is to 7 ratio. దీనికి నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి y కోఆర్డినేట్స్ తో తీసుకునేటప్పుడు ఫార్ములా y1 minus y is to y minus y2. ఇప్పుడు y1 వచ్చేసి 10 minus y వచ్చేసి 6 is to y6 minus y2 వచ్చేసి minus of minus 8 అంటే 8 into minus of minus, that equals to 4. 10 minus 6 equals to 4 is to 6 minus into minus plus 8, that equals to 4 is to 14. మనకు తెలుసు రేషియో ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డివిజన్. సో 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s are 2 7s are, that equals to 2 is to 7. Both answers are equal. So the point P divides line segment AB at 2 is to 7 ratio. Next question. If points 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. 1, 2, 4, y, x, 6 and 3, 5 అనే పాయింట్స్ పారలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని చెప్పాడు. ఇది పారలోగ్రామ్ అనుకుంటే 1, 2, 4, y, x, 6, 3, 5. మనకు తెలుసు పారలోగ్రామ్ లో డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ చేసుకుంటాయి. సో ఈ మిడ్ పాయింట్ రెండింటికి ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది అనుకున్నప్పుడు ఇది సెంటర్ ఓ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏసి మిడ్ పాయింట్, మనకు మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. సో ఇక్కడ x1 1 plus x by 2 6 plus 2 by 2.
6 plus 2 by 2 అంటే 8 by 2 that equals to 4. అంటే 1 plus x by 2 కామా 4 అనేవి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ యొక్క కోఆర్డినేట్స్. ఇది బ్రాకెట్. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ BD. Midpoint of BD equals to x1 plus x2 by 2, comma y1 plus y2 by 2. So x1 4 plus 3 by 2 and 7 by 2 and y1 plus y2 by 2 and y plus 5 by 2. దీన్ని మనం పక్కన రాసుకుంటే y కోఆర్డినేట్ని y ప్లస్ 5 by 2. సో కోఆర్డినేట్స్ వచ్చేసి 7 by 2 కామా y ప్లస్ 5 by 2. ఈ రెండు ఈక్వల్. అంటే బీడీ యొక్క మిడ్ పాయింట్ ఓనే, ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఓనే. ఎందుకంటే డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఈ రెండు ఈక్వల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్ని ఈక్వల్ చేసుకుందాం. దట్ ఈక్వల్స్ టు దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు 7 by 2. 2 క్యాన్సిల్. ఈ ఎక్స్ ఇవన్నీ అటు సైడ్ పంపిస్తే -1 7 - 1 వచ్చి 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ 6 అండ్ వైని కంపేర్ చేసుకున్నప్పుడు 4ని y ప్లస్ 5 by 2ని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఈక్వల్స్ టు y ప్లస్ 5 by 2. ఈ 2 ఇటు సైడ్కి పోతే మల్టిప్లై అవుతుంది. 8 ఈక్వల్స్ టు y ప్లస్ 5 ఇటు సైడ్ రాస్తున్నాను. ఈ 5 అటు సైడ్కి పోతే -3 అవుతుంది. సో -5 దట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. y 3 అవుతుంది. సో ద వాల్యూస్ ఆఫ్ x, y ఆర్ 6, 3. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.